31st పార్టీ తర్వాత మీరు క్యాబ్ ఎక్కుతారా లేక కోర్టు మెట్లు ఎక్కుతారా? లాయర్ని వెతకడం కన్నా గూగుల్లో క్యాబ్ వెతకడం మిన్నా. డ్రింక్ చేసావా? అయితే స్టీరింగ్కి సలాం కొట్టి క్యాబ్ ఎక్కు. మా డాడీ ఎవరో తెలుసా అంటే మాకు అసలే తెలియదని చెప్తాం మేము. మొన్న ఇవే సీరియస్ కమెంట్స్ చేసిన సిపి సజ్జనార్ మరికొన్ని గంటల్లో మొదలవబోతున్న న్యూ ఇయర్ కోసం కీలక సూచనలు ఇస్తూనే మరొకసారి మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం మరికొద్ది గంటల్లో వేడుకలు ప్రారంభమవుతున్న వేళ హైదరాబాద్ సిపి ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, మీరు ముందుగా ఏం చెప్తారు? 15 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఫైనల్గా కొద్ది గంటల్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ఏం చెప్తారు? సో అందరు కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీరు మీ ఒక న్యూ ఇయర్ని మెమొరబుల్గా చేసుకోవాలనుకుంటారా? మీరే మీ చేతిలో ఉంది, లేదా మిజరబుల్ చేసుకోవాలా, లేదా 4 గోడల మధ్యలో చేసుకోవాలా, లేదంటే చంచల్గూడకి వెళ్ళాలనుకున్నారా? మీరు ఆలోచించి ఎవరు కూడా తాగి బయట రావద్దు. బయటకు వస్తే డెఫినెట్లీ మా పోలీస్ మీరు ఎక్కడో దగ్గర, ఎందుకంటే ఈరోజు 126 టీమ్స్ని రంగంలో దించుతున్నాం. పోయిన సంవత్సరం ఓన్లీ 60 టీమ్స్ ఉంటే ఈసారి 126 టీమ్స్ను మనం రంగంలో దింటున్నాను. సీనియర్ ఆఫీసర్స్ రంగంలో ఉంటున్నారు. అది కాకుండా కొన్ని ర్యాండమ్ చెకింగ్స్ కూడా డైనమిక్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ చేస్తారో ఏం చేస్తారనేది తెలియదు. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, తాగి బయట రావద్దని చెప్పి మరి కోరుతున్నాను. అంటే మనం 0 యాక్సిడెంటు, 0 డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని పెట్టుకున్నాను. అదేవిధంగా 80% ఎవరు కూడా నష్టం కావద్దని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ప్రజలు బాగా సహకరించారు. ఇప్పుడు కూడా నేను కోరుతున్నాను, మీరెవరు కూడా తాగి బయట రావద్దని కోరుతున్నాను. మీకేమాత్రం తాగే అలవాటు ఉంటే మీరు ఒక స్పేర్ డ్రైవర్ని పెట్టుకోండి, లేదంటే మీ ఒక తాగే గ్రూప్లో ఎవరినో వేరే వాళ్ళని పెట్టుకొని వాళ్ళని తాగకుండా చూసుకుని వాళ్ళు తోడుగా మీరు ఇంటికి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. అంటే చాలామంది వచ్చి వాళ్ళు మాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి మన అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టడము, ఒక సీన్ క్రియేట్ చేయడం చేస్తున్నారు. సో అలాంటిది మీరు చేయవద్దు. మీకు ఎవరున్నా ఏమున్నా చట్టం తన పని చేయాల్సి వస్తుంది. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరు అది అలాంటిది ఏమో చేస్తే మీరు చేసింది తప్పు అయితే అది ఒకటైతే, ఇది ఏమాత్రం చెప్పి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రయత్నం చేస్తే దానిపైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఆంక్షలు ఏంటి సార్? ఆంక్షల గురించి చెప్పండి. అదే డెఫినెట్లీ మనము ఈ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారము మీ అందరు కూడా 1 o'clock దాకా పర్మిషన్ ఇచ్చాను. ఆ 1 o'clock దాకా మీరు మొత్తం క్లోజ్ కావాలి. కొంతమంది ఏం చేస్తున్నారు నేను చూశాను, వెనక సైడ్ నుంచి సప్లై చేయడము, లేదంటే ఇప్పుడే మన వాళ్ళు వాష్ చేస్తున్నారు సార్, పని చేసే వాళ్ళు అన్నం తింటున్నారని చెప్పి అలాంటి ఏది కూడా సాగు నడవద్దు. ఎవరిని కూడా ఉపేక్షించారు. రాత్రి 1 గంట వరకు అందరూ వేడుకలు జరుపుకోవాలి. 1 గంట లోపే పూర్తిగా క్లోజ్ చేయాలన్నది హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రంగంతో విజయ్ టీవీ, హైదరాబాద్.